ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. వెరీ స్పెషల్ సండే. 2 స్టాక్స్ తో మీ ముందుకు వచ్చాను. ఈ 2 స్టాక్ ని మన వాచ్ లిస్ట్ లోకి ఎందుకు పెట్టుకోవాలి అనే దాని గురించి మనం డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మన స్టాక్స్ విషయంలోకి వెళ్తే యుఎస్ హెల్త్ కేర్ లో వస్తున్న ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ వల్ల ఇండియన్ కంపెనీలకు ఒక కొత్త అవుట్ సోర్సింగ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్స్, పిడబ్ల్యూసి ఎస్టిమేట్స్ ప్రకారం 2025 లో యునైటెడ్ స్టేట్స్ హెల్త్ కేర్ కోసం సుమారు $5.7 ట్రిలియన్ ఖర్చు చేసింది. ఇది ఆ దేశ జీడిపిలో దాదాపు 18.5% గా ఉంటుంది. ఈ ట్రెండ్ కనుక ఇలాగే కొనసాగితే 2035 నాటికి ఇది వార్షికంగా $9 ట్రిలియన్ కి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఖర్చులో ఎక్కువ భాగం హాస్పిటల్, మెడిసిన్స్ అండ్ మెడికల్ కేర్ కు వెళ్తుండగా ప్రతి హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్ ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కోసం కూడా $100 బిలియన్ ఖర్చు అవుతున్నాయి. చాలా దేశాల్లో గవర్నమెంట్ నేరుగా హెల్త్ కేర్ కి ఫండ్ చేస్తుంది. కానీ యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ మాత్రం చాలా ఎక్కువగా ఇన్సూరెన్స్ డ్రివెన్ గా ఉంటుంది. చాలా వరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా మెడికేర్ అండ్ మెడికేడ్ లాంటి గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా పే చేయబడతాయి. దీనివల్ల క్లెయిమ్, బిల్లింగ్, కోడింగ్ అండ్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ కవర్ చేసే ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ అవుట్ సోర్సింగ్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. ఇందులో మన సెగిలిటీ ఇండియా అనే కంపెనీ అండ్ ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఐకేఎస్ హెల్త్ అనే 2 ఇండియన్ లిస్టెడ్ కంపెనీలు బిగ్గెస్ట్ బెనిఫిషియరీగా ఎదుగుతున్నాయి. ఇన్వెస్టర్స్ పరంగా చూస్తే ఈ స్టోరీ కేవలం 2 కంపెనీలను కంపేర్ చేయడం మాత్రమే కాదండి. గత 2 దశాబ్దాలలో ఐటీ సర్వీసెస్ చేసినట్లే హెల్త్ కేర్ ఆపరేషన్స్ కూడా ఇండియా యొక్క నెక్స్ట్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ గా మారతాయా లేదా అనే దాని గురించి పెద్ద కథ ఇది. ప్రతి హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్ లో ఇద్దరు పార్టీలు ఉంటారు. మొదటిది ప్రొవైడర్, ఇందులో ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్, ఫిజిషియన్స్ గ్రూప్స్ అండ్ క్లినిక్స్ వస్తాయి. రెండోది పేయర్, ఇందులో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న ప్రొవైడర్స్ కి తిరిగి డబ్బులు చెల్లించే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక హ్యూజ్ లేయర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ప్రతి పేషెంట్ విజిట్ ని డాక్యుమెంట్ చేయాలి, కోడ్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీని వెరిఫై చేయాలి, క్లెయిమ్స్ ని సబ్మిట్ చేయాలి, పేమెంట్స్ ని రికన్సైల్ చేయాలి అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ని మీట్ కావాలి. ఇవి రిపిటేటివ్ అయినప్పటికీ హైలీ స్పెషలైజ్డ్ ప్రాసెస్ లండి. ఇక్కడ చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినా పేమెంట్స్ డిలే అవ్వటం లేదా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఇండియన్ హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు తమ ఎక్స్పర్టైజ్ ని సంపాదించుకున్నాయి. సో ఈ అవుట్ సోర్సింగ్ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అమెరికన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు MLR, మెడికల్ లాస్ రేషియో అనే ఒక రూల్ కింద ఆపరేట్. చట్ట ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండివిడ్యువల్ అండ్ స్మాల్ గ్రూప్ మార్కెట్ లో తమ ప్రీమియం ఇన్కమ్ లో కనీసం 80% మెడికల్ క్లెయిమ్స్ పైనే ఖర్చు చేయాలి. అలాగే లార్జ్ గ్రూప్ మార్కెట్ లో కనీసం 85% ఖర్చు చేయాలి. మిగిలిన ప్రీమియం ఏదైతే ఉందో అది అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ అండ్ ప్రాఫిట్ కోసం మిగులుతుంది. అయితే ఇన్సూరర్లు 2025 లో 84% నుండి దాదాపు 94% వరకు ఉండే యావరేజ్ ఇండివిడ్యువల్ అండ్ మార్కెటింగ్ మెడికల్ లాస్ రేషియోని రిపోర్ట్ చేస్తున్నారు. ఇది హిస్టారికల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. పైగా మార్జిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రైసెస్ పెంచే ఫ్లెక్సిబిలిటీ ఇన్సూరర్ల దగ్గర చాలా తక్కువగా ఉంది. మెడికల్ కాస్ట్ పెరగడంతో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ని తగ్గించడం మినహా మార్జిన్స్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు వేరే ఆప్షన్లు అయితే లేవు. దీనివల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్, మెంబర్ సర్వీసెస్ అండ్ కేర్ మేనేజ్మెంట్ ని అవుట్ సోర్సింగ్ చేయడం అనేది ఒక నెసెసిటీలా మారిపోయింది. మరోవైపు హాస్పిటల్స్ అండ్ ఫిజిషియన్ గ్రూప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాయి. అవే హయ్యర్ క్లెయిమ్ రిజెక్షన్ రేట్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేషనల్ మెడికల్ క్లెయిమ్ డినైల్ రేట్స్ 2024 లో 12% చేరాయి అండ్ అవి ఇంకా పెరుగుతానే ఉన్నాయి. ప్రొవైడర్స్ సబ్మిట్ చేసే ప్రతి 8 క్లెయిమ్స్ లో సుమారు ఒక ఫస్ట్ సబ్మిషన్ లోనే రిజెక్ట్ అవుతుంది. క్లెయిమ్ డినైల్స్ వల్ల యుఎస్ హాస్పిటల్ సంవత్సరానికి అంచనా వేసిన $260 బిలియన్ నష్టపోతున్నాయి. ఇందులో మోస్ట్ ఆఫ్ ది క్లెయిమ్స్ ప్రివెంట్ చేయదగినవే. ఇక్కడ ప్రొవైడర్స్, హాస్పిటల్స్ కి అండ్ ఫిజిషియన్ గ్రూప్స్ కి క్లెయిమ్ రిజెక్షన్ తగ్గించడానికి, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేయడానికి, క్లినికల్ డాక్యుమెంటేషన్ కి అండ్ కలెక్షన్స్ పెంచుకోవడానికి AI ఎనేబుల్డ్ ఆటోమేషన్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్ లో మనం చెప్పుకున్న ఈ 2 కంపెనీల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదటి ప్లే లో సెగిలిటీ హెల్త్ కేర్. మన ఇండియన్ హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ స్పేస్ లో మొదటి లీడింగ్ కంపెనీ అండి ఈ సెగిలిటీ. ఈ సెగిలిటీ కంపెనీ మెయిన్ గా యుఎస్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ లో పేయర్ సైడ్ అంటే హెల్త్ ఇన్సూరర్లతో కలిసి వర్క్ చేస్తుంది. వీళ్ళ FY26 రెవెన్యూలో దాదాపు 90% హెల్త్ ఇన్సూరర్ల నుండే వచ్చింది. దీనివల్ల యుఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అవుట్ సోర్సింగ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక ప్యూర్ లిస్టెడ్ ప్లే లాగా నిలుస్తుంది. వీళ్ళు అందించే సర్వీసెస్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటివ్ వాల్యూ చైన్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. క్లెయిమ్స్ మేనేజ్మెంట్, మెంబర్ ఎంగేజ్మెంట్ నుండి కేర్ మేనేజ్మెంట్, పేమెంట్ ఇంటిగ్రిటీ అండ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ వరకు అన్ని చూసుకుంటారు. పెరుగుతున్న మెడికల్ కాస్ట్ అండ్ మార్జిన్స్ ప్రెజర్స్ మధ్య హెల్త్ ఇన్సూరర్లు తమ వర్క్ ఫ్లోస్ ని ఆటోమేట్ చేసుకోవడానికి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గించుకోవడానికి సెగిలిటీ సహాయపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది కేవలం లేబర్ ఆర్బిట్రేజ్ నుండి టెక్నాలజీ లెడ్ అవుట్
అవుట్సోర్సింగ్ వైపు మారుతున్న తరుణంలో సగిలిటీ ఒక హెల్త్ కేర్ బీపీఎం నుండి కంప్లీట్ గా ఒక టెక్నాలజీ అండ్ ఏఐ లెడ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ పార్ట్నర్ గా మారిపోయింది. హెల్త్ కేర్ వర్క్ ఫ్లోస్ ని ఆటోమేట్ చేయడానికి అండ్ మెజరబుల్ బిజినెస్ అవుట్కమ్స్ ఇవ్వడానికి కంపెనీ సింక్రోని అండ్ స్మార్ట్ టెక్ లాంటి ఏఐ ప్లాట్ఫామ్స్ లో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇంకా రీసెంట్ గా జూన్ 2026 లో యుఎస్ చెందిన ఒక హెల్త్ కేర్ అనలిటిక్స్ కంపెనీ అయిన కేర్ సీడ్ ని $30 మిలియన్ పెట్టి అక్వైర్ చేయడం ద్వారా సగిలిటీ తన టెక్నాలజీ కెపాసిటీలను మరింత ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తాలూకు పాజిటివ్ ఎఫెక్ట్స్ కంపెనీ ఫైనాన్షియల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. FY26 లో రెవెన్యూ 29.1% గ్రోత్ సాధించగా Q1 FY27 లో 27.6% గ్రోత్ నమోదైంది. ఎబిటా మార్జిన్లు దాదాపు 25% దగ్గర ఫ్లాట్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక ROC రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ దాదాపు 400 బేసిస్ పాయింట్స్ పెరిగి FY26 నాటికి 58.9% చేరింది. అంటే కంపెనీ ప్రాఫిటబిలిటీని కాంప్రమైజ్ కాకుండానే గ్రోత్ ని సక్సెస్ఫుల్ గా స్కేల్ చేస్తుంది. మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం FY27 లో కూడా ఈ గ్రోత్ మొమెంటం కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, సగిలిటీ యొక్క బిజినెస్ లో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే దాని యొక్క కస్టమర్ స్టిక్నెస్. హెల్త్ కేర్ ఆపరేషన్స్ అనేవి ఇన్సూరర్ల కోర్ వర్క్ ప్లేస్ లో సెన్సిటివ్ పేషెంట్ డేటాతో రెగ్యులేటరీ కంప్లైన్స్ తో డీప్ గా ఎంబెడెడ్ అయి ఉంటాయి. ఒకసారి ఒక క్లయింట్ సిస్టమ్ లో ఇవి సెట్ అయ్యాక మళ్ళీ వేరే వాటికి షిఫ్ట్ అవడం చాలా కాస్ట్లీగా, ఆపరేషనల్ డిస్క్రిప్షన్స్ తెచ్చేలా అండ్ లెంగ్తీ ట్రాన్సిషన్ పీరియడ్ తో కూడుకున్నగా ఉంటాయి. ఇదే సగిలిటీ యొక్క కస్టమర్ రిలేషన్షిప్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కంపెనీ దగ్గర 100కి పైగా హెల్త్ కేర్ క్లయింట్స్ ఉన్నారు. వీళ్లతో సగటు కస్టమర్ టెన్యూర్ ఏకంగా 18 ఇయర్స్ కావటం విశేషం. కొత్త కస్టమర్స్ ను వెతుక్కోవటం కంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్ బేస్ లో కొత్త సర్వీస్ లైన్స్ అండ్ ఏఐ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ ని యాడ్ చేస్తూ సగిలిటీ తన వాలెట్ షేర్ ని సక్సెస్ఫుల్ గా పెంచుకుంటుంది. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ ఫస్ట్ రాడార్ లిస్ట్ లో పెట్టుకోండి. ఈ థీమ్ లో నెక్స్ట్ బెనిఫిషియరీ కంపెనీ IKS ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్. IKS ఎక్కువగా యుఎస్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ లో ప్రొవైడర్ సైడ్ కి క్యాటర్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ క్లయింట్స్ లో ఫిజిషియన్ గ్రూప్, హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉంటాయి. వీళ్ళకి క్లినికల్ డాక్యుమెంటేషన్, మెడికల్ కోడింగ్ అండ్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ను ఇంప్రూవ్ చేయడానికి IKS హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఆపర్చునిటీ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. కానీ యుఎస్ లోని చాలా హాస్పిటల్స్ అండ్ ఫిజిషియన్ గ్రూప్స్ క్లినిషియన్ షార్టేజెస్, పెరుగుతున్న అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అండ్ పెరుగుతున్న రీఎంబర్స్మెంట్ కాంప్లెక్సిటీతో స్ట్రగుల్ అవుతున్నాయి. అయితే మన IKS కంపెనీ ఇదే ఆపర్చునిటీగా చూస్తుంది. డాక్యుమెంటేషన్ ని ఆటోమేట్ చేయడం, కోడింగ్ క్యూరియాసిటీ ఇంప్రూవ్ చేయడం అండ్ క్లెయిమ్ డినయల్స్ ని తగ్గించడం ద్వారా IKS డైరెక్ట్ గా ఈ సిస్టమిక్ ఇన్ఎఫిషియన్సీ ని టార్గెట్ చేసుకుంటుంది. IKS యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే సగిలిటీ లాగే దీని బిజినెస్ లో కూడా హై కస్టమర్ స్టిక్నెస్ ఉండటం, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ క్లినికల్ డాక్యుమెంటేషన్ అనేవి హాస్పిటల్ యొక్క డే టు డే ఆపరేషన్స్ లో డీప్ గా ఎంబెడ్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఇది టెక్నాలజీ అండ్ ఏఐ లెడ్ హెల్త్ ఆపరేషన్స్ వైపు కూడా మూవ్ అవుతుంది. ఏప్రిల్ 2026 లో కమ్యూనిటీ హాస్పిటల్స్ అండ్ రూరల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కోసం ఒక లీడింగ్ EHR ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్లాట్ఫామ్ లో ఉన్న యుఎస్ హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ అయిన ట్రూ బ్రిడ్జ్ ని IKS ఎక్వైర్ చేసుకుంది. ఈ ఎక్విజిషన్ ద్వారా కంబైన్డ్ కస్టమర్ బేస్ లో ఏకంగా $575 మిలియన్ పైగా క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీ లభిస్తుంది. కంపెనీ యొక్క స్ట్రాటజీ సాలిడ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ని డెలివరీ చేస్తుందని చెప్పుకోవచ్చు. FY26 లో రెవెన్యూ గ్రోత్ 19.9% నమోదు కాగా ఎబిటా మార్జిన్ 490 BPS పెరిగి 35.6% కి ఎక్స్పాండ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా 48.4% పెరిగింది. టెక్నాలజీలో కంటిన్యూస్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కంపెనీ యొక్క ROC మాత్రం 160 బేసిస్ పాయింట్లు తగ్గి 31.4% చేరింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ కంటే నెట్ ప్రాఫిట్ ఫాస్టర్ గా గ్రో అవటం చూస్తుంటే కంపెనీ ఆపరేటింగ్ లెవరేజ్ అండ్ మెరుగైన ప్రాఫిటబిలిటీ బెనిఫిట్స్ పొందుతున్నట్టుగా స్పష్టమవుతుంది. FY30 నాటికి సుమారు $1 బిలియన్ రెవెన్యూ అండ్ $300 బిలియన్ ఎబిటా ని జనరేట్ చేయగలని మేనేజ్మెంట్ గోల్ గా ఉంది. బోత్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ గురించి మనకు డీటెయిల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. సగిలిటీ నవంబర్ 2024 లో ₹30 IPO ప్రైస్ తో లిస్ట్ అయింది. బలమైన ఎర్నింగ్స్ గ్రోత్ రిపోర్ట్ చేసినప్పటికీ లిస్టింగ్ తర్వాత మోడరేట్ గెయిన్స్ మాత్రమే ఇచ్చిన ఈ స్టాక్ ఇప్పుడు లేటెస్ట్ గా ₹40 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా IKS హెల్త్ కేర్ కూడా సేమ్ ట్రెండ్ ని చూపిస్తుంది. గత ఏడాది కాలంలో దీని యొక్క స్టాక్ మోస్ట్లీ సైడ్ వేస్ లోనే ట్రేడ్ అయింది. దీనివల్ల రెండు కంపెనీలకు వాల్యుయేషన్స్ మల్టిపుల్స్ లోనే మెటీరియల్ కంప్రెషన్ వచ్చింది. సగిలిటీ ప్రస్తుతం 18.7 PE వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది దీని యొక్క హిస్టారికల్ మీడియన్ PE అయిన 31.6 కంటే చాలా తక్కువ. అదేవిధంగా IKS హెల్త్ కేర్ కూడా 42 PE వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది కూడా దీని యొక్క హిస్టారికల్ మీడియన్ PE అయిన 48.5 కంటే తక్కువగా ఉంది. ఫ్యూచర్ గ్రోత్ ని మార్కెట్ ముందే ప్రైసింగ్ చేసుకుంటుంది కాబట్టి కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలకు ఎలివేటెడ్ వాల్యుయేషన్స్ మల్టిపుల్స్ ఉండటం కామన్. కాలక్రమేణా ఎర్నింగ్స్ క్యాచ్ అప్ అవడంతో ఈ మల్టిపుల్స్ నార్మలైజ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లకు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ టేక్ అవేస్ ఉన్నాయండి. ఒకటి, ఈ రెండు స్టాక్స్ కూడా లిస్టింగ్ టైమ్ లో చూసిన హై వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవటం లేదు. రెండు, సగిలిటీతో పోలిస్తే IKS హెల్త్ కేర్ తక్కువ ఎర్నింగ్స్ మల్టిపుల్ వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ
ఐకేఎస్ హెల్త్ కేర్ కన్జ్యూమర్ ఫేసింగ్ పొజిషన్ లో ఉండటం అండ్ అక్కడ రెగ్యులేటరీ లిమిటేషన్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రీమియం ను కమాండ్ చేస్తుంది. టోటల్ గా ఈ రిపోర్ట్ లో మనం మాట్లాడుకోవాల్సింది మొట్టమొదటి క్వశ్చన్, హెల్త్ కేర్ ఆపరేషన్స్ ఇండియా యొక్క నెక్స్ట్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గా కాగలవా అనేది క్వశ్చన్. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనేది కేవలం సగిలిటీ అండ్ ఐకేఎస్ హెల్త్ కేర్ మధ్య ఏది బెటర్ అని చూస్ చేయటం కాదు, యుఎస్ హెల్త్ కేర్ లో జరుగుతున్న లాంగ్ టర్మ్ షిఫ్ట్ ని అర్థం చేసుకోవటం మనకి ఇక్కడ చాలా ముఖ్యం. అదే విధంగా ఇన్సూరర్లు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తుండటం అండ్ హాస్పిటల్ కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవటం మీద ఫోకస్ చేస్తుండటంతో అవుట్ సోర్సింగ్ అనేది కేవలం కాస్ట్ కట్ చేసుకునే మార్గంగా కాకుండా హెల్త్ కేర్ సిస్టమ్ లో ఒక ఎసెన్షియల్ పార్ట్ గా మారుతుంది. ఈ రెండు కంపెనీలు ఒకే ఎకో సిస్టమ్ లో ఆపరేట్ అవుతున్నప్పటికీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాయి. సగిలిటీ హెల్త్ ఇన్సూరర్ల ఎఫిషియన్సీ పెంచడానికి హెల్ప్ చేస్తే ఐకేఎస్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ అండ్ ఫిజిషియన్ గ్రూప్స్ యొక్క ప్రొడక్టివిటీ పెంచడానికి అండ్ రెవెన్యూ రికవరీ చేయడానికి సహాయపడు. వీళ్ళ గ్రోత్ డ్రైవర్స్ వేరు అయినప్పటికీ ఇద్దరు కూడా యుఎస్ హెల్త్ కేర్ లో పెరుగుతున్న టెక్నాలజీ అండ్ ఆటోమేషన్ యూసేజ్ వల్ల భారీగా బెనిఫిట్ పొందుతున్నారు. ఇండియన్ ఇన్వెస్టర్స్ పరంగా చూస్తే ఇది కేవలం మరొక హెల్త్ స్టోరీ మాత్రమే కాదండి. గత 2 దశాబ్దాలలో ఐటీ సర్వీసెస్ లో చేసినట్టే ఇండియన్ కంపెనీలు గ్లోబల్ లీడర్షిప్ ని బిల్డ్ చేయగలిగితే ఇది ఇండియా యొక్క నెక్స్ట్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీగా మారుతుందని చెప్పడంలో సందేహమే లేదు. హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ గ్రో అవుతుందా లేదా అనేది కాదు ఇక్కడ. రాబోయే దశాబ్దంలో ఆ గ్రోత్ నుండి బెస్ట్ బెనిఫిట్ పొందడానికి ఏ కంపెనీలు పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉన్నాయి అనేది అసలైన ప్రశ్న. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మన ఈ రెండు కంపెనీల గురించి. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మరో పవర్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.